రైట్, మంచిది. మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవుడు సజీవంగా మనల్ని కాపాడి మరొక బుధవారం బైబిల్ తరగతిలోనికి మనల్ని చేర్చి దేవుని మహా ప్రేమ కలిగిన మాటలు నేర్చుకోవటానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, తేజోమయుడ, మహాఘన తేజోమయుడ, మహాకృపా కనికరము జాలి దయ కలిగిన మా గొప్ప దేవ, బలపరాక్రమము కలిగిన దేవ, పరిశుద్ధత కలిగిన తండ్రి, మీ గంభీరమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. గడిచిన కాలము ఎన్నో ప్రమాదాలు, విపత్తులు, ఎన్నో ఒడిదుడుకుల మధ్య నుంచి మమ్మల్ని సజీవంగా కాపాడి మీ వాక్యాన్ని వినటానికి మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు క్రీస్తు నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 22వ అధ్యాయాన్ని ధ్యానించుటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నింపండి. మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు, మా పాప విమోచకుడు నైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 21వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. అందులో ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు యేసుక్రీస్తు వారిని అనేకమైన ప్రశ్నలు వేయటం మనం గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వారిని ఉద్దేశించి మరొక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు మాట్లాడటం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 22వ అధ్యాయం 1వ వచనం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్టాను. వారికి అంటే ఎవరికి? వారికి అంటే ప్రధాన యాజకులకి, ప్రజల పెద్దలు. 23వ వచనం చదివితే ఎవరితో మాట్లాడుతున్నాడో మనం 21వ అధ్యాయం 23వ వచనంలో ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ఏమడిగారు అనేది మనకు అర్థమైంది. అంటే ఎవరితో ఈ మాట చెప్తున్నాడు అంటే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలతో చెప్తున్నాడు. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు ఇలాగో ఉపమాన రీతిగా ఇట్లా నేను, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. యేసుక్రీస్తు వారు అనేకమైన ఉపమానాలు చెప్తూ ఉన్నారు. ప్రతి ఉపమానంలో కనపడని విషయాల్ని కనపడే వస్తువులతో పోల్చి చెప్పటం యేసుక్రీస్తు వారికి అలవాటు. అర్థం కాని విషయాన్ని అర్థమయ్యే విధానంలో, అంటే మనకి కళ్ళ ముందు కనపడే వస్తువులతో పోల్చి చెప్పటం యేసుక్రీస్తు వారు నేర్పింది ఇది. పరలోక రాజ్యం ఎవరూ చూడలేదు, పరలోక రాజ్యానికి ఎవరూ వెళ్ళలేదు. కానీ పరలోక రాజ్యం ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్గా ఉపమానంగా చెప్తున్నాడు. ఎలా ఉంటుంది అని అంటే, ఒక యజమాని, ఒక రాజు తన కుమారుడికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజు కుమారుడికి పెళ్ళికి విందు చేసినట్టుగా ఉంటుందంట. అంటే పరలోక రాజ్యం అనగానే అక్కడికి వెళ్ళిపోయి ఆ లోకం అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించబోయే రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. అంటే అంతకుముందు మనం గత 2 వారాల క్రితం ఇప్పుడు చదువుకున్నాం కదా, 19వ అధ్యాయమైన ప్రపంచ పునర్జననమందు అనే మాట మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు 19:28లో ప్రపంచ పునర్జననమందు అంటే ప్రపంచానికి నూతనమైన జన్మ ఎలా వచ్చిందంటే, యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రపంచం మొత్తానికి ఏమొచ్చింది? కొత్త జన్మ వచ్చింది. అంటే మారు మనసు పొందితే చాలు, అతను క్రీస్తులో కడగబడితే చాలు, నూతన జన్మ. పాత జీవితం ఏమైంది? సమాధి అయిపోయింది.
అదే ఇక్కడ యేసుక్రీస్తు వారి బలియాగం గురించి మాట్లాడుతున్నాడు. రాజు అనగానే పరలోకమందున్న తండ్రి, తన కుమారుడి పెండ్లి విందు అనగానే ఇక్కడ పెండ్లి కుమారుడికే, విందు కూడా కుమారుడే. పెండ్లి విందుకు అనేక మందిని ఆహ్వానించాడు ఒక రాజు అంటే దేవుడు. ఉపమానంలో మనకు అర్థం అవటానికి చెప్తున్నాడు. ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న ఉపమానంలో పరలోకమందున్న రాజు, దేవుడు రాజు అయితే పెండ్లి ఎవరికంటే కుమారుడికే, తన కుమారుడికి పెండ్లి చేస్తున్నాడు. ఆ పెండ్లికి విందులో ఎంతోమంది బలి అయిపోయారు. విందులో మనకి జంతువులు బలి అంటే జంతువుల్ని కోసి కూరండి వడ్డిస్తారు కదా, విందంటే అదే కదా. ఆ విందు గురించి మాట్లాడుతూ పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయి. పెండ్లి చేస్తున్నాడు, విందు చేస్తున్నాడు. పెండ్లి విందుకు చాలామందిని పిలవటానికి కొంతమంది దాసులు పంపాడు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు వారి బలి ఇవ్వటానికి ముందు, యేసుక్రీస్తు వారిని అందరి కోసం బలి ఇవ్వటానికి ముందు దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపించాడు. ఎవరిని పిలవటానికంటే యూదులను పిలవటానికి. యూదులను తప్ప అన్యులను పిలవలేదు ముందు కదా. ఎవరిని పిలవటానికి? యూదులను పిలవటానికి. యూదుల కొరకే వచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా కనాను స్త్రీ దగ్గర ఏమంటాడు, నేను ఇశ్రాయిల్లో నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను కానీ అన్యుల దగ్గరకు రాలేదు. పిల్లల రొట్టె మొక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటం న్యాయం కాదు అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి కోసం బలవటానికి వచ్చాడు ప్రథమంగా అంటే యూదుల కోసం బలవటానికి వచ్చాడు. ఈయన బలవటానికి ముందు అనేక మంది ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తలు ఏం చెప్పారంటే, ఇదిగో పలానా ఆయన వస్తాడు, మీకోసం బలైపోతాడు, మీకు అందరికీ విడుదల కలిగిద్దని పాత నిబంధనలో అనేక మంది భక్తులు చెప్పారు. అలా చెప్పిన భక్తుల్లో ఒక భక్తుడు యెషయా గారు ఏం చెప్పాడో ఒక మాట చూద్దాం. 25వ అధ్యాయము యెషయా గ్రంథం 6వ వచనం నుండి ఒకసారి చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం నుండి, ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. అందరి కోసం చేశాడు ఇది. కాకపోతే ప్రథమంగా పిలిచింది ఎవరిని? ముందు యూదులను పిలిచాడు. తన దాసులను పంపించి కొంతమందిని పిలుపుని ఇచ్చాడు. అంటే ప్రవక్తలు వచ్చి వాక్యం ద్వారా చెప్పారు, ఆయన వస్తాడు, మీకోసం విడుదల కలిగిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అని. అదే ఇక్కడ యెషయా గారు ప్రవచించారు. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసం అంటే మంచి యవ్వన రక్తం. యవ్వనంలో బలం ఎక్కువ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ముసలుడై చనిపోలేదు, చిన్నపిల్లాడుగా చనిపోలేదు, మంచి యుక్త వయసులో చనిపోయాడు. మడ్డి మీదనున్న ద్రాక్షారసం అంటే యవ్వన రక్తం అన్నమాట. ఏమి కలపలేదు, అప్పుడే తీసిన ద్రాక్షారసం. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగులు గల కొవ్విన వాటితో విందు చేయను. మంచి ఎముకల బలం, మంచి యవ్వన బలం, కొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా మరణము ఆయన మృంగివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తమ జనుల నిందను తీసివేయును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదంతా దేని గురించి మనకి తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం గురించి తెలియజేస్తుంది. అదే ఇక్కడ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఉపమానంగా ఏం చెప్తున్నాడు?
ఒక రాజు తన కుమారుడి పెళ్లి విందుకు పిలవటానికి కొంతమంది దాసులు పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళు ఆహ్వానించబడిన వాళ్ళు ఏం చెప్పారంట? సాకులు రానొల్లకపోయింది. కాగా అతడు, ఇదిగో నా విందు స్థిరపరచబడి ఉన్నది, సిద్ధపరచబడి ఉన్నది, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను, అంటే కొంతమందిని పంపిస్తే కొంతమంది రాలేదు, మళ్ళా కొంతమంది దాసులను పంపించాడు. అంటే ప్రవక్తల్ని పంపిస్తూనే ఉన్నాడు, ఎవరో ఒకరి ద్వారా ఈ యూదులకి ఈ వర్తమానం తెలియచేస్తూనే ఉన్నాడు. మరికొంతమంది దాసుల్ని పంపాను, కానీ వారు లక్ష్యము చేయక. ఒకసారి 15వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరకు వచ్చాడు అనేది మనం చూడగలిగితే, కనాను స్త్రీతో మాట్లాడుతూ ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే కానీ మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదన్నాను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని చెప్పి ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. యేసుక్రీస్తు వారు కనాను స్త్రీతో చెప్పిన మాట, అంటే ఎవరి దగ్గరికి పంపించాడు? కబురు చేసి యూదుల దగ్గరికే పంపించాడు. ఒక బ్యాచ్ వెళ్ళారు, వాళ్ళు తిరస్కరించారు. మళ్ళీ ఇంకొక బ్యాచ్ని పంపించాడు యజమానుడు. వాళ్ళు కూడా ఏం సాకులు చెప్పారంట? ఒకడు 5వ వచనం, వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. అంటే పిలుపు, రాజు విందుకు పిలిస్తే కూడా విందును పక్కన పెట్టి ఒకళ్ళేమో పొలానికి వెళ్ళారంట, ఒకళ్ళేమో వ్యాపారానికి వెళ్ళిపోయారంట. మనలాగే ఒకళ్ళేమో పొలానికి వెళ్ళారంట, మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కొంతమందిని ఏం చేశారు? అవమానపరిచారు. అంటే భక్తుల్ని, ప్రవక్తలందరినీ పాత నిబంధనలో చాలామందిని అవమానపరిచారు, నిందించారు. కొంతమందిని అయితే చంపేశారు కూడా. మన కొత్త నిబంధనలోనే యేసుక్రీస్తు వారి మార్గం సరళం చేయడానికి వచ్చిన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని ఏం చేశారు? తలనరికి చంపేశారు. అంటే ఆయన కూడా దేనికి వచ్చాడంటే ఈ విందుకి పిలవటానికే వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా ఈ విందుకు పిలవటానికే వచ్చారు. దానికంటే ముందు ఎంతోమంది ప్రవక్తలు తమ ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది కొట్టబడ్డారు, కొంతమంది ఈడ్చబడ్డారు, కొంతమంది హతసాక్షులు అయిపోయారు పాత నిబంధనలో దేవుని కోసం. కొంతమంది ప్రవక్తలను అయితే జైలు పాలు చేశారు. అంటే పిలవటానికి వెళ్ళిన వారిని ఏం చేశారు? యూదులు అవమానపరిచారు, కొంతమంది చంపేశారు. అయినా ఆ విందు జరిగింది. 7వ వచనం, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. దండ్లను పంపంటే ఈ శత్రురాజులను పంపించి వాళ్ళ పట్టణాలను ఏం చేశాడు? తగలబెట్టించాడు. అంటే బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి పట్టణాన్ని ఏం చేశాడు? కాల్చేశాడు. దేవుని పక్షంగా దేవుని వాక్యాన్ని విని ప్రభువారి ద్వారా వాళ్ళు పొందబోయే రక్షణను భక్తుల ద్వారా పిలిపిస్తే పిలుపుని నిర్లక్ష్యం చేసి ఎవరి పనులు కాళ్ళకి వెళ్ళిపోయారు. చివరికి దేవుడు ఏం చేశాడు అంటే శత్రువులకి బలాన్ని ఇచ్చి, అంటే అన్యులైనా సరే వాళ్ళకి బలాన్ని ఇచ్చి దేవుని బిల్లలుగా పిలువబడుతున్న వీళ్ళని ఏం చేశాడు? వాళ్ళని కొట్టి హింసించి పట్టణాన్ని వారి పట్టణమును తగలబెట్టించాను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు, అంటే పిలువబడిన వారు ఎవరంటే యూదులు, ప్రభువారి వాక్యాన్ని విని
ఆ పిలుపుకు రాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చే సమయంలోనే యూదులు శేషమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరూ రాలేదు. అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ శేషం ఉంది. ఆ శేషంలో కూడా కొద్దిమంది మాత్రమే నమ్మారు. అందుకే పట్టణాన్ని తగలబెట్టించిన మళ్ళీ దయ కలిగి వాళ్ళని అక్కడి నుంచి విడిపించి యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి యెరూషలేములో సమకూర్చి వాళ్ళకి వాక్యాన్ని వినిపించాడు. కాకపోతే వాళ్ళు ఎక్కువ మందిని నమ్మలేదు కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిద్దంట వాక్యం, పిలుపు, ఆ విందు ఇంకెవరికి వచ్చిందంట. కాబట్టి రాజు ఎనిమిది చదువు. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజ్యమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేశాను గనుక విందుకు వచ్చిన వారితో పెండిశాల నిండెను. యూదులు తిరస్కరించారు కాబట్టి నెక్స్ట్ అన్యజనాంగానికి వచ్చింది అవకాశం. ఇంతకీ ఏంటా విందంటే యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం. ఆ బలియాగం ఎవరికంటే ఎవరైతే వాక్యం విన్నారో, పిలుపు విన్నారో, ఆ పిలుపు ఆకర్షించబడి వెళ్ళిన వారే ఆ విందులో పాల్గొంటారు. అర్థమైందా? కాబట్టి యూదులు తిరస్కరించారు కాబట్టి నెక్స్ట్ ఎవరికి వచ్చిందంటే అన్యజనులకు వచ్చింది. అంటే ఇప్పుడు మనం అన్యజనులమే, మనం యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు. 2000 సంవత్సరాల క్రితం యూదులు తిరస్కరించారు కాబట్టి కొద్దిమందే నమ్మారు కాబట్టి ఆ విందులో పిలుపు మనకు కూడా వచ్చింది, ఆ విందులో పాల్గొనమని. అదేనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శరీరము రక్తంలో మనం ఎప్పుడూ పాల్గొంటాం. మొట్టమొదటి ఆ విందు ఏంటంటే మనం మనస్ఫూర్తిగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందటమే ఆ విందులో మనం చేయి వేయటం. అంటే ప్రభు శరీరాన్ని మనం ఆరగించటం. అంతకుముందు ఈ శరీరం ఇక్కడికి వచ్చి బలవటానికి ముందు ఎంతోమంది భక్తులు ప్రవక్తలు హింసించబడ్డారు, అవమానపరచబడ్డారు, చంపబడ్డారు. వాళ్ళందరి త్యాగం తర్వాత వాళ్ళందరి బలి మన మీద ప్రభావం చూపుతుంది. చివరికి యేసుక్రీస్తు వారిని కూడా వాళ్ళతో పాటు బలి చేసి ఆ విందుకు మనల్ని పిలిచాడు. వాళ్ళు తిరస్కరించారు కాబట్టి యూదులు, అన్ని జనులైన మనలాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పుడు వెండిశాల అంతా అన్ని జనులతో నిండిపోయింది. కొంతమంది యూదులు ఉన్నారు, కొంతమంది అన్ని జనులు ఉన్నారు. నిండిపోయినప్పుడు 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, అంటే పెళ్లిశాల అంతా నిండిపోయింది, భోజనం సిద్ధంగా ఉంది, రకరకాల జంతువులు ఇవన్నీ బలి ఇవ్వటం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి బలి. సంఘం నిండిపోవాలి. సంఘంలో పెండ్లి వస్త్రం కలిగిన వారు ఉండాలి, పెండ్లి వస్త్రం లేని వారు ఉన్నారు. పూర్వకాలంలో యూదుల ఆచారం ఏంటంటే ఎవరింట్లో పెళ్లి జరిగినా పెళ్లి కొడుకు తల్లి సేవకులను పంపించి ఎవరినైతే పెళ్లికి పిలుస్తారో వాళ్ళకి ఆహ్వానంతో పాటు వస్త్రాలు బహుకరించి మరీ పిలిచేవారట. నూతన వస్త్రాలు ఆ పిలుపుతో పాటు వాళ్ళకు వస్త్రాలు కూడా ఇచ్చి ఇవి కట్టుకొని మా పెళ్ళికి రండి, మా అబ్బాయి పెళ్ళికి రండి అని ఒక యజమాని పంపించేవాడు. పెళ్ళి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు. ఈ పెళ్లి కొడుకు ఇంటి దగ్గర నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈ బ్యాండ్ మేళాలు, డాన్సులు ఇవన్నీ ఊరేగింపుగా ఉత్సాహంగా వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇది యూదుల్లో ఉన్న ఆచారం. అలాగే దేవుడు కూడా యేసుక్రీస్తు వారి పెళ్లి విందుకు అందరినీ పిలుస్తూ ఏం చేశాడంటే పరిశుద్ధత అనే వస్త్రాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఏమిచ్చాడు? పరిశుద్ధత అనే వస్త్రం. ఆ వస్త్రం లేకుండా సంఘంలో కూర్చోకూడదు. సంఘం అంటే పెళ్లి విందుశాల. పెళ్లి విందులో పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు వారే, విందుక బలైపోయింది కూడా ఆయనే. కాబట్టి ఆయన శరీరాన్ని మనం తింటూ ఆయన రక్తాన్ని తాగుతూ ఈ విందును ఆరగిస్తూ ఉన్నవాళ్ళు ఎవరయ్యా అని అంటే, అర్హత కలిగిన వాళ్ళు ఎవరయ్యా అంటే పెండి వస్త్రము ధరించుకున్న వారే అర్హత కలిగిన వారు. పెండి వస్త్రం అంటే పరిశుద్ధత. ఒకసారి కొన్ని వచనాలు మనం బైబిల్లో చూడగలిగితే పెళ్లి వస్త్రం గురించి కొన్ని మాటలు మనం చూద్దాం.
మా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుంచి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమలను అనుభవించిన వారు, మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు. ఎలా ఉన్నాయి వస్త్రాలు? తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిని చూశాడంట యోహాను గారు. ఎందుకు ఈ తెల్లగైన అంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉదుక్కున్నారు. అంటే యేసుక్రీస్తు రక్తంలో వస్త్రాలు ఉదుక్కుంటే తెల్లగా అవుతాయి. 3వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథం 3-4 వచనాలు, 4-5 వచనాలు చూద్దాం. అయితే తమ వస్త్రములను పవిత్రపరచుకొనని అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో మీ యొద్ద, అంటే వస్త్రాలు అపవిత్రపరుచుకోలేదంటే ఎలా ఉన్నాయి? అర్థమైంది? బట్టలు మురిగ్గా లేవు అంటే మంచిగా ఉన్నాయని. తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని వారు కొంతమంది సార్దీస్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధులు. పరిశుద్ధుల వస్త్రాలు ఎలా ఉన్నాయి? పవిత్రంగా ఉన్నాయి. అదే ప్రకటన గ్రంథం 18వ వచనం, 3వ అధ్యాయము 18వ వచనం, 3:18. లవదీకీయలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దిశమలను కప్పటానికి ఏమో కావాలి? తెల్లని వస్త్రాలు కావాలి. తెల్లని వస్త్రాలు కావాలి. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు తెల్లని వస్త్రములు ఎక్కడున్నారంటే వీళ్ళు పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. అంటే పరిశుద్ధత అనే వస్త్రం. ఇప్పుడు పెండ్లి విందుకు వచ్చిన వాళ్ళలో ఒకడికి ఏమి లేదు, పెండ్లి వస్త్రము లేదు. పెండ్లి వస్త్రము, పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు, పెండ్లి విందు యేసుక్రీస్తు వారు అయితే అక్కడికి రావటానికి ఆ విందులో ఆ పెళ్లి విందును ఆరగించే వాళ్ళు పెళ్లి కుమారుడు తండ్రి ఇచ్చిన వస్త్రాన్ని ధరించుకొని రావాలి పెళ్ళికి. మనమంటే మన ఇష్టం వచ్చి కొనుక్కొని వెళ్తాం పెళ్ళిళ్ళకి. కానీ వాళ్ళ ఆచారం ఏంటప్పుడు యజమాని ఇచ్చిన వస్త్రాలు ధరించుకొని ఆ పెళ్లి విందుకు రావాలి. ఆయన ఇచ్చిన వస్త్రాలు కాకుండా వేరే వస్త్రాలు ధరించుకున్న వస్తే అక్కడ ఉంచడు. అందుకే ఏం చేశాడు, యజమానుడు వచ్చి విందులో చూసి పెండి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెండి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఏం చెప్తాడు సమాధానం? మీలో పరిశుద్ధత ఉందా అంటే ఎంతమంది సమాధానం చెబుతారు? ఉంది అని. పాపం అంటే ఏం లేదు, ఈజీగా మనం అంటించుకుంటున్నాం. టైంకి రాకపోవటం పాపమే, భక్తికి ప్రాధాన్యం ఇవ్వకపోవటం పాపమే, వాక్యం కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా పాపమే, మీరు విన్న వాక్యాన్ని పక్కన వాళ్ళకి చెప్పకపోవటం వాక్యమే, మీరు లేటుగా రావటం పాపం అయితే ఎవరు వచ్చారో ఎవరు రావట్లేదో గమనించి వాళ్ళని పిలవకపోవటం పాపమే. ఇప్పుడు మీరు పరిశుద్ధులా అని అడిగాను అనుకోండి, ఎవరినన్నా ఏం చెప్పాలి? పరిశుద్ధులని చెప్పొచ్చా? చెప్పలేమా? బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధులమే, మళ్ళీ పాపం చేస్తున్నాంగా, చేసినప్పుడు ఏమయ్యాం? పాపులమయ్యాం. మరి పాపులు యజమాని వచ్చి చూసినప్పుడు ఏమంటాడు? స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివి అని అడుగగా ఏం చెబుతాం సమాధానం? ఆడేం చెప్పాడు, మనం అదే చెబుతాం. ఆడేం చేశాడు? సైలెంట్ అయిపోయాడు. మనం కూడా
సైలెంట్ ఉంటుంది. మనం సైలెంట్ అయితే ఆయన వైలెంట్ అయిపోతాడు. ఎందుకు? నీకు అది లేదు, అర్హత లేదు. ఇన్విటేషన్ ఉంది, కానీ ఆయన ఇచ్చిన వస్త్రం ధరించుకోకుండా వచ్చేసావు. అంటే పరిశుద్ధత లేకుండా పెళ్లి విందులో పాల్గొంటే ఏం చేస్తాడంట? నెక్స్ట్ చదవండి, ఏం చేశాడు? అతడు మౌని అయి ఉండెను. అంతటా రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయ్యో ఉండును. ఇది పరిశుద్ధత లేకుండా ఆ విందులో పాల్గొంటేనే ఏం చేశాడు? వెలుపటి చీకట్లోకి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకట్లోకి. ఎంత భయంకరం ఆలోచించండి. మీకు ఆ చీకటి ఇప్పుడు అర్థం కాదు, ఎన్ని చెప్పినా అర్థం కాదు. అందుకే నేను మౌననై ఉంటున్నా. వెలుపటి చీకట్లో కంటే నరకానికి పంపించండి అని అర్థం. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు చూడలేరు. ఈ మాట మత్తయి గారు చాలాసార్లు రాశాడు. 8వ అధ్యాయం ఒకసారి చూడండి, 12వ వచనం. 8వ అధ్యాయము 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోకి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని మీతో. రాజ్య సంబంధులు అంటే మొట్టమొదటగా పిలువబడినవారు యూదులు. మొట్టమొదట పిలుపు వాళ్ళకి కదా వెళ్ళింది. వాళ్ళు తిరస్కరించారు. ఒకడు పొలం వెళ్ళాడంటే, ఒకడేమో వ్యాపారానికి వెళ్ళాడు. ఇంకా మార్కు లోకాలు కూడా చూస్తే ఒకడేమో నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, నా భార్యతో ఉండాలి, నేను రాలేనంటాడంట. ఇంకొకళ్ళేమో 2-3 జతలు ఎడ్లు కొన్నాను, అవి చూడటానికి వెళ్ళాలన్నాడు. పొలం కొన్నాను, పొలాన్ని పరీక్షించడానికి వెళ్ళాలని ఇలాంటి సాకులు చెప్తారు. చూసుకుంటారా? కొన్నాక చూస్తారా? ఏదైనా చూసే కొంటారు. మరి కొన్నాక నేను చూడాలి, వాటిని గమనించాలి అన్నాడంటే వంక కాదు, ఈజీగా అర్థమైపోతున్నా. అలాంటి వంకలు దేవుడి దగ్గరే చెప్తున్నారు. కాబట్టి వెలుపటి చీకట్లోకి అక్కడ ఏముంటుంది అన్నాడు ఇక్కడ 8:12 ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో. 25వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనం. మరియు పనికిమాలిన దాసుని వెలుపటి చీకట్లోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని. ఏం చేయమన్నాడు? వెలుపటి చీకట్లోనికి తోసేయమన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 13, ఇక్కడ కూడా అదే ఉంటుంది చూడండి. 28 సారీ 13వ అధ్యాయము 28. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలను దేవుని రాజ్యంలో ఉండుటయు, మీరు వెలుపటికి తోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కొరుకుదురు. జనులు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందరు. అదిగో కడవటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురు. అంటే మొట్టమొదట పిలువబడిన వాళ్ళేమో ప్రవేశించరు. ఇందాక చూసాం కదా, రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లో ఉంటారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అన్ని జనులు మాత్రం అందులో ముందుగా చేరతారు. ఎక్కడ? పెళ్లి విందులు, అంటే దేవుని రాజ్యములు. పిలువబడిన యూదులు మాత్రం వెనకబడిపోతారు అని వాక్యం మనకు తేటగా తెలియజేస్తుంది. తర్వాత వచ్చిన మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు అంటే పిలుపు విని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? అదవుతుందా? వాక్యం విని దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అందులో పరలోకానికి వెళ్ళేవాళ్ళు కొద్దిమంది. ఇప్పుడు ఏ జాబితాలో మీరు ఉన్నారో ఆలోచించుకోండి.
కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంఘాలు పొలేమని వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ పరలోకం వెళ్తారంటే నో గ్యారెంటీ. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. ఏదో ఒక రూపంలో పాపం చేస్తూనే ఉన్నాం. వీలైనంత వరకు చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. పొరపాటున జరిగితే క్షమాపణ తీసుకోవాలి తప్ప పాపాలు చేయటమే ధ్యేయంగా పెట్టుకొని ఉంటే మనకు ఉపయోగం లేదు. అందుకే అనేక మంది పిలువబడతారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాడు. కాబట్టి పిలువబడిన వారి జాబితాలో ఉన్నారా, ఏర్పరచబడిన వారి జాబితాలో ఉన్నారా, మనకు మనం ఆలోచించుకోవాలి. రైట్. 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన చిక్కుపరచవాలని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్యపెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. ఏం చేశారు? రావటం పరిసయ్యులు అంటే పునరుద్ధానం ఉంది అని చెప్పేవాడు. సద్దుకైలు పునరుద్ధానం లేదు అని చెప్పాడు. ఇప్పుడు పునరుద్ధానం ఉంది అంటున్నావు కదా, వీళ్ళు కూడా నమ్ముతారు. వచ్చి యేసుక్రీస్తు వారిని చిక్కుల్లో పెట్టాలి అనుకుని ముందేం చేశారు? పొగిడారు బాగా. ఏం పొగిడారు? బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉన్నావు, దేవుని మార్గమును సత్యంగా బోధిస్తున్నావని, నీవు అసలు ఎవరిని డోంట్ కేర్ అంటావు, ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేని వాడు అనియు ఎరుగుదు. అంటే వాడు పెద్దోడైనా చిన్నోడైనా ఎవరిని డోంట్ కేర్ అంటావు, మోమాటం లేకుండా దేవుని వాక్యాన్నే చక్కగా చెప్తావని మాకు తెలుసు అన్నారు. అంటే నీ గురించి మేము పాజిటివ్గానే ఆలోచిస్తున్నాం, నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నీ గురించి నెగిటివ్గా మేము ఆలోచించట్లేదు అని ముందుగానే పాజిటివ్గా చెప్పి ఇరికించడానికి ఏమడిగారో చూడండి. అక్కడ ప్రశ్న, నీకేమి తోచుతున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు, ఇక్కడెవరో పరిసయ్యులు శిష్యుల్ని యేసుక్రీస్తు వారి దగ్గరికి పంపాడు. పరిసయ్యులు శిష్యులతో పాటు ఇంకెవరు వచ్చారు? హేరోదీయులు అంటే రోమా గవర్నమెంట్ కింద యూదుల్ని పరిపాలించడానికి యూదులకు రాజుగా ఒక ఆయన్ని పెట్టుకున్నారు. యూదులే పెట్టుకున్నారు. ఈయన కూడా యూదుడే, హేరోదు కూడా యూదుడే. హేరోదు గురించి గత కాలంలో మనం చాలా మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదు. హేరోదీయులు కూడా యూదులే. యూదుల్లో నుంచి పాలక వర్గానికి సంబంధించి ఒక టీముని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ రోమా గవర్నమెంట్ కింద ఉండి యూదుల్ని పరిపాలిస్తారు. ఎందుకంటే యూదుల్ని అన్యులు పరిపాలించడం వీళ్ళకి నచ్చదు, ఉండకూడదు. ఎందుకంటే మిమ్మల్ని మీరే పరిపాలించుకోవాలి, మీలో ఎవరినైనా మీరే రాజుగా ఎంచుకోవాలి తప్ప అన్యుడి పరిపాలన కిందకి మీరు వెళ్ళకూడదని ధర్మశాస్త్రంలో మోషే గారికి చెప్పాడు దేవుడు. ఆ రూల్ ప్రకారంగా ఆల్రెడీ అన్ని రాజుల పాలనలోకి వెళ్ళిపోయారు, బానిసలుగా వెళ్ళారు. దేవుడి దయ వల్ల మళ్ళీ పశ్చాత్తాపడితే విడిపించాడు. విడిపించిన తర్వాత బబులోనీయుల పాలనలోకి వెళ్ళారు, తర్వాత మాదీయుల పారసీకుల పాలనలోకి వెళ్ళారు, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్య అలెగ్జాండర్ పాలనలోకి వెళ్ళారు, ఆ తర్వాత రోమా పాలనలోకి వచ్చారు. ఇప్పుడు రోమా పాలనలోకి వచ్చినాక వీళ్ళకి వెసులుబాటు వచ్చింది. ఏంటి? మిమ్మల్ని మీరే పరిపాలించుకొని మీ ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారంగా మీ పద్ధతులు మీరు చేసుకోండి. అయితే ట్యాక్స్ కట్టాలి. ఎవరికి? రోమా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. పరిపాలన వీళ్ళదే, కానీ పన్ను ఎవరికి కట్టాలి? రోమా చక్రవర్తి అయిన కైసర్కి కట్టాలి, అంటే రోమా గవర్నర్. కాబట్టి ఇప్పుడు యూదుల్లో పరిసయ్యులు అనేవాళ్ళు మనం దేవుడికి తప్ప ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, కాబట్టి మనం కైసరుకు పన్నివ్వకూడదు అనే ఆలోచనతో బతుకుతున్న వాళ్ళు. అర్థమైందా? కైసరికి పన్నివ్వకూడదు అనే ఆలోచనతో బతుకుతున్నారు పరిసయ్యులు. హేరోదీయులు ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్తో వాళ్ళు కలిసిపోయి ఉన్నారు కాబట్టి పన్ను ఇవ్వాల్సిందే అనేవాళ్ళు హేరోదీయులు. ఇప్పుడు ఎవరెవరు వెళ్ళారు యేసుక్రీస్తు వారి దగ్గరికి? పరిసయ్యులు శిష్యులు వెళ్ళారు, ప్లస్ హేరోదీయులు కొంతమందిని వెంట పెట్టుకొని. అసలు వీళ్ళకి వాళ్ళకి పడదు. ఏంటా మీరు ట్యాక్స్ కట్టొద్దు అంటారు గవర్నమెంట్, కానీ హేరోదీయులు అంటారు. పరిసయ్యులు ఏమంటారు? మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలి తప్ప మేము ఎవరికి పన్ను కట్టకూడదు, మేము ఎవరికి దాసులం కావు. అబ్రహాం మా తండ్రి, మా దేవుడు మోషే గారి ద్వారా ధర్మశాస్త్రాలను ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మేము ఎవరికి లోబడే వాళ్ళం కావు, ఎవరికి నమస్కారం కూడా చేయము అనే టైపు పరిసయ్యులు.
కాబట్టి రెండు విభిన్నమైన ఆలోచన విధానాల్లో ఉన్న రెండు బ్యాచ్లు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు పన్ను కట్టాలి అన్నాడానికి యేసుక్రీస్తు వారు ఈ పరిచయులు ఏమంటారు, నువ్వు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నేను ప్రవక్తను అంటున్నావు, నేను మెస్సియాని అంటున్నావు, మరి పన్ను మనకు అన్యులకి ఎవరికి పన్ను కట్టకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నువ్వు ఎలా కడతావు పన్ను అంటారు. ఎవరు? పరిచయులు. కట్టాలి అన్నాడు అనుకోండి, కట్టాలి అంటే కట్టకూడదు అన్నాడు అనుకోండి, హేరోదీలే ఉంటారు, పరిపాలిస్తుంది హేరోదీలు. వాళ్ళు ఏమంటారు, నువ్వు రోమా గవర్నమెంట్ని ఎదిరిస్తావా, రోమా గవర్నమెంట్ తప్పున మనల్ని పరిపాలిస్తున్న హేరోదీల్ని ఎదిరిస్తావని వీళ్ళు వ్యతిరేకం అవుతారు. అర్థమైందా? కట్టమంటేనేమో పరిచయులు వ్యతిరేకిస్తారు, కట్టొద్దు అంటేనేమో హేరోదీలు వ్యతిరేక. ఇద్దరు కలిసి వెళ్ళారు యేసుక్రీస్తు వారి దగ్గరికి. అంటే యేసుక్రీస్తు వారిని చిక్కుపరిచి ఏదో ఒక విధంగా ఆయన ఇరికించి లోపలేయాలి, లేకపోతే చంపేయాలనే ఒక కుట్ర. వీళ్ళు ఊహించని ఆన్సర్ ఆయన చెప్పాడు. ఈ రెండు ఆన్సర్లు చెప్పకుండా కట్టొద్దు అనలేదు, కట్టమని చెప్పలేదు. వాళ్ళు ఊహించలా, ఈయన దగ్గర నుంచి మూడో సమాధానం వచ్చిందనే ఆలోచన వాళ్ళకి లేదు. ఈయన ఏదో ఒకటి ఈ రెండిట్లో ఒక ప్రశ్నకు రెండే సమాధానాలు ఉన్నాయని ఫిక్స్ అయిపోయి వచ్చారు. మూడో సమాధానం ఉందన్న విషయం ఆయన చెప్పేదాకా వీళ్ళకి తెలియదు. అర్థమైందా? అందుకే యేసుక్రీస్తు వారి మాటలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఆత్మ సహాయం ఉంటేనే అవి అర్థం అవుతాయి. ఏదో వచ్చి కూర్చొని అలా వెళ్ళిపోతే ఏం అర్థం కావు. ఇప్పుడు మూడో సమాధానం ఏంటంటే, ఒక నాణ్యం నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. అంటే ఆ రోజుల్లో ఏ గవర్నమెంట్ అయితే ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుందో ఆ గవర్నమెంటు రాజు చక్రవర్తి ఎవరైతే ఉంటారో ఆ నాణ్యం మీద ఆయన ఫోటో వేస్తారు, ఆయన ముద్ర వేస్తారు. ఇప్పుడు మనకు కానీ గాంధీ గారి బొమ్మ ఉన్నట్టు నాణ్యాల మీద, నోట్ల మీద ఏ రాజు పరిపాలిస్తే ఆ రాజు ముద్ర, ఆ బొమ్మ, ఆ తల బొమ్మ దాని మీద ఉంటుంది. ఒక నాణ్యం నా దగ్గరికి తీసుకురండి అన్నాడు యేసుక్రీస్తు వారు. అన్నాడా? 17 నీకేమి తోచున్నది, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమును ఎరిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు, డైరెక్ట్గా చెప్పాడు. ముందే చెప్పారుగా నువ్వు మొహమాటం లేనివాడు అని చెప్పినప్పుడు మరి ఆయన మనల్ని కూడా ఇస్తాడు కదా, మొహమాటం లేకుండా అనుకోవాలా కదా. ఈయన మొహమాటం లేనివాడు అని తెలిసి అలా వేషధారణ కలిగి అడిగారు. లోపల ఒకటి పెట్టుకున్నారు, బయటకు ఒకటి అడిగారు. ఆయనకు అన్నీ తెలుసు కదా, హృదయాన్ని పరిశోధిస్తాడు కదా. వెంటనే వేషధారులారా అని ఏమన్నాడు, నన్ను ఎందుకు మీరు శోధిస్తున్నారు, పన్ను రోక ఒకటి, నీ ట్యాక్స్ కట్టాల్సిన పన్ను ఏదైతే ఉందో అది నాకు ఒకటిసారి చూపించండి అన్నాడు అని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు దీని మీద ఉన్న ఆ వ్రాత, ఆ ఫోటో ఎవరిది అని అంటే ఇది కైసరిది అని చెప్పేశారు. వాళ్ళ చేతే చెప్పించాడు ఆన్సరు. ఆ రూపాయి చూపించాడు, దేనారం చూపించాడు, దీని మీద ఎవరి ఫోటో ఉంది, దీని మీద రాత ఎవరిది అని అంటే ఇది కైసర్ ఫోటో, కైసర్ రాత అని చెప్పారు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు, అందుకు ఆయన అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి, ఈ మూడు ఆన్సర్ వచ్చిందని అస్సలు ఊహించాల. ఇప్పుడు కైసరు ఏంటి, కైసరు బొమ్మేసి వ్రాసిన ఆ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి కైసరుకి ఇచ్చేయండి. ఓకే, మరి దేవునివి ఏంటి, దేవునికి ఏం కావాలి, కానుకలు కావాలా, ఆత్మలు కావాలా? ఆత్మలు కావాలి. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకొని ఆయనకి సేవ చేసే బిడ్డలు కావాలి. నీ నాణ్యాలు, నీ సొమ్ము ఆయనకి అవసరం లేదు. అందుకే ఈ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉందో అది ఆయనకి ఇచ్చేయండి, కానీ దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి అని చెప్పేలేకే వాళ్ళు ఆశ్చర్యపడి, వీళ్ళకి నొప్పి లేదు, వాళ్ళకి నొప్పి లేదు, ఇద్దరూ సైలెంట్ అయిపోయి మెదలకుండా వెళ్ళిపోయి ఆన్సర్ చెప్పేసరికి ఆశ్చర్యపడిపోయి ఆయన దగ్గర నుంచి జెండా ఎత్తేసారు. ఇది యేసుక్రీస్తు వారి మాటలు అంత అద్భుతంగా ఉంటాయండి. 23 సార్ మార్కు కూడా చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. ఇదే విషయాన్ని మార్కు గారు కూడా రాశారు. కొంచెం ఏమన్నా తేడా ఉందేమో చూద్దాం. 12వ అధ్యాయము
13 నుంచి. ఆయన మాటల్లో ఆయన చిక్కుపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను సేమ్ పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము, నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గమును సత్యముగా బోధించు వాడవు, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, ఇచ్చేదమా ఇయ్యకుందమా అని ఆయన అన్నాడు. అంటే ఒక ప్రశ్న వేశారు, 2 సమాధానాలు వీళ్ళే చెప్పారు, ఇద్దామా ఇయ్యొద్దా. అంటే నీ దగ్గర ఉండే ఆన్సర్లు ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఒకటే అనుకున్నారు. ఇయ్యకుందమా అని ఆయన అడిగిరే. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుతున్నారు, ఒక దేనారము నాకు చూపుడని నా ఎందుకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమును పైవ్రాత ఎవరవని వారిని అడుగగా వారు కైసరివి అంది. అందుకు యేసు, కైసరువి కైసరుకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. ఎందుకంటే ఈ ఆన్సర్ వాళ్ళు ఈయన దగ్గర నుంచి ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి బహుగా ఆశ్చర్యపడ్డారు. 23వ వచనం, పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దూకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఇందాక పరిసయ్యులు వచ్చింది, వాళ్ళకి పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు. ఈ సద్దూకయ్యులు చచ్చిపోతే బతుకులేవు, ఆత్మలు లేవు, దేవదూతలు లేవు, ఏమీ లేవు, ఈ లోకములో ఆనందించుకోవటం, ఎంజాయ్ చేయటం, స్వర్గం నరకం అన్నీ ఇక్కడే ఉండి, కాబట్టి చావు తర్వాత ఇంకేదో ఉందని భ్రమలోకి వెళ్ళొద్దు అని నమ్మేవాళ్ళు సద్దూకయ్యులు. వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు, విడివిడిగానే ఉంటారు. ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఎందుకంటే వాళ్ళు ఆత్మలున్ని, దేవదూతలున్ని, దేవుడు ఉన్నాడు, పునరుద్ధానం ఉందని నమ్మేవాళ్ళు పరిసయ్యులు అయితే, ఆత్మలు లేవు, దేవతలు లేవు, పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు సద్దూకయ్యులు. వీళ్ళిద్దరికి అసలు పడదు. కానీ యేసుక్రీస్తు వారి విషయంలో వాళ్ళు ఇసికించడానికి, ఆయన్ని చిక్కులు పెట్టడానికి ఇద్దరు ఏకమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో వీళ్ళు చనిపోతే బ్రతుకు లేదు అంటున్నారు కాబట్టి సద్దూకయ్యులు, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? చనిపోతే బ్రతుకు ఉంది, పునరుద్ధానం ఉంది అని చెప్తున్నాడు. పునరుద్ధానం ఉంటే భూమి మీద ఒక సందర్భాన్ని చెప్పి, ఈ సందర్భాన్ని బట్టి పునరుద్ధానంలో ఏం జరిగిద్దో చెప్పు అన్నారు. మనం కూడా అప్పుడు వాక్యానికి సంబంధం లేని కొన్ని ప్రశ్నలు అడుగుతాం, దాన్ని వాక్యంతో సరిచూసి చెప్పాలి. కొంతమంది, ఒక పాస్టర్ గారు ఉన్నాడండి, 2 పెళ్ళిళ్ళు అయినాయి ఆయనకి, మరి ఆయన పరలోకం వెళ్తాడా వెళ్ళడా అని క్వశ్చన్ వేస్తారు కదా. 2 పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి, ఇప్పుడు ఎంతమందితో ఉంటున్నాడు, ఈ మళ్ళీ క్వశ్చన్లో మళ్ళీ క్లారిటీ కావాలి. ఆయన పాస్టర్ కాకముందు 2 పెళ్ళిళ్ళు అయినాయా, పాస్టర్ అయినాక చేసుకున్నాడు? పాస్టర్ అయినాక చేసుకుంటే ఆయన సచ్చిన పరలోకం వెళ్ళడు. పెళ్ళి బాప్తిసం పొందకముందు, పాస్టర్ అవ్వకముందు చేసుకుని ఉన్నాడు అనుకో, రెండోది తప్పు. కాబట్టి ఆమెను వదిలేసి మొదట పెద్దల సమక్షంలో ఎవరినైతే చేసుకున్నాడో ఆమెతో కాపురం చేస్తూ, రెండవని, అమ్మ నేను బాప్తిసం పొందాను, పాపక్షమాపణ నిమిత్తం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధత కలిగి ఉన్నాను కాబట్టి రెండోది నాకు ఎక్స్ట్రా ఉండకూడదు, కాబట్టి నీ బతికేదో నువ్వు బతికేసి అని విడిచిపెట్టి వచ్చి మారు మనసు పొందితే అది రైటు. అంటే వాక్యానుసారమైన సమాధానం మనం బయట విషయాల్ని చూసి దాన్ని బట్టి వాక్యంతో సమాధానం చెప్పాలి. వాస్తవంగా అదంతా బైబిల్లో ఉందంటే లేదు, కానీ ఇద్దరుంటే అది వాక్యానికి విరుద్ధం. కాబట్టి పాపాలన్నీ ఎప్పుడు క్షమించబడతాయి? బాప్తిసానికి ముందు చేస్తే క్షమించబడతాయి, బాప్తిసం తర్వాత కూడా మళ్ళీ మెయింటైన్ చేస్తే అది దేవుడు క్షమించే పాపం కాదు. కాబట్టి ఇలా ఉంటాయి సమాధానాలు. ఇప్పుడు వాళ్ళు కూడా, సద్దూకయ్యులు కూడా యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న వేశాడు. ఏంటా ప్రశ్న అంటే, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగ చేయవలనని మోషే చెప్పాను. ఎక్కడ చెప్పాడు? ఒకసారి ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం. 25వ అధ్యాయము అదేనా? 5. సహోదరుడు వానిలో ఒకడు సంతానం లేక చనిపోయిన ఎడల
చనిపోయిన వాని భార్య అన్యుణ్ణి పెళ్లి చేసుకోకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా అతనికి ఆమె ఏళ్ల భర్త ధర్మము జరుపవలను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి వేయబడకుండానట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుని చనిపోయిన సహోదరునికి వారసునిగా ఉండవలను. అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లని ఎడ్ల వాని సహోదరుని భార్య పట్టణపు గవిని యొద్ద అనగా పెద్దల యొద్దకు పోయి, నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలులో తన సహోదరునికి పేరు స్థాపింపాలని చెప్పి దేవధర్మమును చేయనొల్లడని తెలుపుకొనవలను. అప్పుడు అతని ఊరి పెద్దలు అతన్ని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకు ఇష్టం లేదని అనిన ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఓడదీసి అతని ముఖమును ఎదుట ఉమ్మివేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగూ చేయబడినని చెప్పవలను. అప్పుడు ఇశ్రాయేలులో చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును. అంటే నేను చెయ్యను, మరి ధర్మం చేయను అన్నవాడికి ఇది జరిగింది. వాస్తవంగా ఇప్పుడు వర్తించదు ఈ చట్టం. ఇది కొత్త నిబంధనలో ఒక సహోదరుడు పిల్లలు కనకుండా చనిపోతే అతని భార్యని మరిదొచ్చి చేసుకోవటం అనేది ఇప్పుడు లేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి పెట్టాడు, ఎందుకంటే బయట అన్యుణ్ణి చేసుకోకూడదని. కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా సద్దుకాయలు యేసుక్రీస్తు వారిని ఏమడుగుతున్నాడు, ఒక సహోదరుడికి పెళ్ళయింది, అతను పిల్లలు పుట్టకుండానే ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ భార్య తన సహోదరుని తమ్ముడు వచ్చి ఆయనను చేసుకున్నాడు, అతడు కూడా చనిపోయాడు, అతనికి కూడా పిల్లలు పుట్టేది. ఇట్లా 7 సహోదరులు ఒక ఆమెనే పెళ్లి చేసుకున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎవరికి పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు పునరుద్ధానం ఉందని చెప్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈమె 7 భార్య అయింది. ఈమె కూడా ఒకానొక రోజు చనిపోయింది. కాబట్టి ఈ 7 పునరుద్ధానంలో ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది? 7 భార్య ఉంటుందా, ఒక్కళ్ళకే భార్యగా ఉంటుందా? 7 కదా చేసుకొని చనిపోయారు అని తికమక క్వశ్చన్ వేశారు కదండి. ఒక మనకి సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు చెప్తాడు కదా, నీకు 5 భర్తలు ఉన్నారు అన్నట్టుగా అందరూ పునరుద్ధానంలో ఒక భర్తలు అవుతారా? మరి మొదటి భర్తే ఈమెకి భర్తగా ఉంటాడా, మిగతా వాళ్ళందరూ భర్తగా ఉండరా? ఇలాంటి క్వశ్చన్ యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన చెప్పాడు, మీరు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని. ఎలా వాళ్ళకి కౌంటర్ ఇచ్చాడో చూడండి. 20 ఇదంతా చదువుదాం. బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన తన సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే చెప్పాను. మాలో 7 సహోదరులు ఉండరి. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను, అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. 2వ వాడును 3వ వాడును 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుద్ధానమందు ఈ 7 ఆమె ఎవరికి భారీగా ఉండును? ఆమె వీరందరికీ భారీగా ఉండెను కదా, భూమి మీద భారీగా ఉంది కదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పరలోకమందు దోతల వలె ఉందురు. ఎలా ఉంటారంట? దోతల వలె ఉంటారంటే ఎట్టా? దేవదూతలకు పెళ్ళిళ్ళు లేవు, దేవదూతలకి పెళ్ళిళ్ళు లేవు. వాక్యం సరిగ్గా ధ్యానం చేయటం రాని వాళ్ళు దేవదూతలు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కన్నారు అని ఒక వాక్యాన్ని బట్టి అబద్ధాన్ని బోధిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు నచ్చిన వారిని వివాహం చేసుకొనిరి అన్న తర్వాత ఆ దినముల్లో నెఫీలీలు ఉన్నారు, వారు అంటే బలాత్కారులు ఉన్నారు.
వాళ్ళకు పుట్టినోళ్ళే నెఫీలీలు అని బోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. దేవుని కుమారులు 6వ అధ్యాయం మొదటి నుంచి చదువు. నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే మనుషులకి పిల్లలు పుట్టినప్పుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమం విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్లగును అనెను. ఆ దినముల్లో నెఫీలీలను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వమందు పేరు పొందిన శూరులు వీరే, అంటే నెఫీలీలు పుట్టారు. ఎందుకు? దేవదూతలు వచ్చి మనుష్య స్త్రీలతో వివాహం చేసుకోవటం వల్ల బలాత్కారులు పుట్టారు, మహా ఆజానుబాహులు పుట్టారు. ఎందుకంటే దేవదూతలు కదా, మనుషులను పెళ్లి చేసుకొని పిల్లలకు అంది అనే ఒక బోధని తెచ్చారు. ఎందుకు ఈ బోధ తేవటం వెనక్కి కూడా కారణం ఏంటంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఒక వచనం వీళ్ళకి సపోర్ట్ చేసింది. అంటే తప్పుడు బోధ కూడా మీకు చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ పొరపాటున ఇంకెవడైనా వచ్చి చెప్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినము ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు, ఇక్కడ దేవదూతలు అన్న చోట ఏముందండి ఫుట్నోట్లో? దేవదూతలు అంటే అది, అంటే దేవదూతలు అంటే దేవుడి కుమారులు. మరి మనమెవరు చెప్పాలి? మనుషులు మనమెవరు? దేవుని పిల్లలమా దెయ్యాలమా? మనుషులు ఎవరు? దేవుని పిల్లలు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను వాళ్ళనేమో కలుగ్గా కంటే కలిగారు. వాళ్ళు ఎలా కుమారులు అవుతారు? దేవుని కుమారుడు అని ఫుట్నోట్లో ఉండగానే దేవదూతలని అక్కడ ఉంది 6వ వచనంలో. ఇక్కడ కింద చూస్తే దైవ కుమారులు అని ఉంది. కాబట్టి దేవదూతలు అంటే దేవుని పిల్లలే. వాళ్ళు వచ్చి మానవ స్త్రీలను పెళ్లి చేసుకుని పిల్లల కంటే వాళ్ళు బలాత్కారులు అయ్యారు, నెఫీలీలు అంటే వాళ్ళే అని ఒక స్టోరీ చెప్పారు, ఒక మెసేజ్. దానికి సపోర్ట్ చేసే వచనం ఇదే. దైవ కుమారులు అంటే దేవదూతలు కాదు, మనమే దేవుని పిల్లలు. ఎందుకంటే దేవదూతలు దేవుని వారసులు కాదు, పరలోకాన్ని ఆయన వారికి స్వాస్థ్యంగా ఇవ్వలేదు. హెబ్రీ పత్రిక 2:5లో ఈ మాట చదువుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును దేవుడు ఆయన దూతలకు లోపరచలేదు. మరి కుమారులు అయితే పరలోకం ఇవ్వాలి కదా, దూతలకు లోపరచాలి కదా? కాదు, ఆయన కుమారులు మనుషులుగా మనమే, దేవదూతలకైనా ఇవ్వలేదు. మరి ఇక్కడ దైవ కుమారులు అన్న చోట ఫుట్నోట్లో దేవదూతలు దైవ కుమారులు అని ఉంది కదా. ఎందుకు ఉంది అని అంటే, ఫుట్నోట్లో ఉన్నవన్నీ సేమ్ మీనింగ్ కాదు, అది కాక ఇది కూడా అని చెప్పటం ఉద్దేశం. అక్కడున్న ఆ భావం కాకుండా ఈ భావం కూడా వస్తుంది, ఈ అర్థం కూడా వస్తుంది అని చెప్పటమే ఫుట్నోట్లోని ఉద్దేశం. ఇక్కడ దైవ కుమారులు దేవదూతలు యెహోవా సన్నిధిని నిలబడే సమయంలో దేవుని పిల్లలు కూడా నిలబడ్డారు. ఎవరు దేవుని పిల్లలు అంటే యోబు గారి కుమారులు. 5వ వచనం చదవండి. యోబు గారు ప్రతిరోజు దేవుని సన్నిధిలో బలులు అర్పిస్తున్నారంట పిల్లల కోసం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అంటే రోజు దేవుని సన్నిధిలో బలిస్తున్నాడా యోబు గారు? మరి దేవుని కుమారులు ఉన్నారా దేవుని సన్నిధిలో? ఉన్నారు. అంటే యోబు గారి కుమారులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో అనగానే పరలోకం వెళ్ళిపోయారు అనుకోకండి. దేవునితో మనం మాట్లాడటం, దేవునికి బలులు ఇవ్వటం, దేవుని పని చేయటమే దేవుని సన్నిధి. ఇప్పుడు మనందరం ఇక్కడ కూరుకున్నాం, ఎవరి సన్నిధి ఇది? దైవం సన్నిధా దేవుడి సన్నిధా? దేవుడి సన్నిధి. అంటే
దేవుడు మెచ్చే పనులు చేయటం దేవుని సన్నిధి. అలాగే దేవదూతలు కూడా దేవునితో మాట్లాడే సమయం. అప్పుడు అపవాదిగాడు కూడా మాట్లాడుతున్నాడు దేవుడితో. అదే సమయంలో దేవుని కుమారులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు అని చెప్పడం ఫుట్నోట్లోని ఉద్దేశం. దాన్ని పట్టుకొని దేవదూతలు దేవుని కుమారులు అనుకుంటే మొత్తం బైబిల్ అంతా రాంగ్ అయిపోతుంది. మీకు అర్థమైందా? కాబట్టి దేవదూతల వలే ఉన్నారు. మళ్ళీ మత్తయి సువార్తకు రండి, 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము ఎన్నో వచనం? 30వ వచనం. పునరుద్ధానమందు ఎవరును వారు దేవదూతలను పోలి ఉన్నారు. పునరుద్ధానమందు ఎవరు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే అర్థం ఏంటి? దూతలకి పెళ్ళిళ్ళు లేవు. దూతలకి స్త్రీలింగం పురుషలింగం అనే భేదం లేదు. అలాని మనకు కూడా ఆత్మలుగా పురుషుడు స్త్రీ అనే భేదం లేదు. ఇప్పుడు స్త్రీలాకారంలో ఉన్న మీరు ఆత్మ అయినాక స్త్రీలుగా ఉండరు. పురుషులాకారంలో ఉన్నవాళ్ళు ఈ ఆకారంలో కనబడరు, ఆత్మలుగా ఉంటాం. దేవదూతలు ఎలాగ ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఏ శరీరాన్నైనా భూమి మీదకి వచ్చి కనబడటానికి ధరించుకుంటారు కదా. గబ్రియల్ దూత మరియమ్మ గారి దగ్గరకు వచ్చి ఒక శరీరాన్ని ధరించుకొని కనపడ్డాడు, మాట్లాడాడు. అలా దేవదూతలు ఆత్మలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి లింగభేదం లేదు. పురుషులని స్త్రీ అని భేదం ఉండదు. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా ఉండవు. దేవుడు సృజించినప్పుడు ఎంతమంది దేవదూతలు అయితే లెక్క ఉందో అంతమందే ఉన్నారు. అంతకు మించి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలకని పునరుత్పత్తి చేసుకొని పిల్ల దేవదూతలు పెద్ద దేవదూతలు ఇవన్నీ ఉండవు. అర్థమైందా? వాళ్ళు పెళ్లి చేసుకోరు. దేవదూతలు ఎలా ఉంటారు? ఆత్మలుగా ఉంటారు. మీరు కూడా పునరుద్ధానములో దేవదూతల్లాగా పెళ్ళిళ్ళు లేకుండా ఉంటారు. ఇప్పుడు భార్యాభర్తలుగా ఉన్నవారు చనిపోయారనుకోండి, వాళ్ళు పరలోకం వెళ్ళినా ఏమన్నా భార్య ఏమన్నా పిల్లలు ఈ భర్త అనే ఏ భేదం ఉండదు. అక్కడ అందరూ దేవుని కుమారులుగా ఉంటాం కాబట్టి పునరుద్ధానంలో తిరిగి లేచిన తర్వాత ఈ పెళ్ళి ఇవన్నీ ఉండవు. ఎందుకంటే పెళ్ళి స్త్రీలింగం పురుషలింగం అనే ఆకారాలు భూమి మీద సంతానం అభివృద్ధి పరచటానికి దేవుడు సృజించాడు. అది శరీరానికి మాత్రమే. అది ఆత్మలకు ఈ లింగభేదం ఉండదు. కేవలం ఉత్పత్తి కోసమే ఈ ఆకారాలు డిఫరెంట్గా తయారు చేశాడు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత ఇంక ఈ ఆకారాలతో పని లేదు, ఈ వస్త్రాలతో పని లేదు. అది ఆత్మకు సంబంధించిన అవయవాలు, ఆత్మకు సంబంధించిన వస్త్రాలు ఉంటాయి కాబట్టి వీటితో సంబంధం లేదు. అక్కడ ఇంకా పెళ్లి చేసుకొని కుటుంబాలు పోషించుకోవటం, మళ్ళీ పనికి రావటం, సాయంత్రానికి ఇంటికి రావటం, ఈ పని పాటలు ఏమీ ఉండవు. నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో ఆనందించే మహాభాగ్యం పరలోకంలో ఉంటుంది. కాబట్టి ఈ పెళ్ళి పేరంటాలు, పెళ్ళి బోకరేజులు ఇట్లాంటివి ఏమీ అక్కడ ఉండవు. అర్థమైందా? దేవదూతల వలే ఉంటారు అంటే అర్థం ఏంటంటే దేవదూతలకు పెళ్ళిళ్ళు లేవు. కాబట్టి పునరుత్థానంలో మళ్ళీ పెళ్లి చేసుకోవటం, ఏమో నాకు ఒకప్పుడు భార్య, ఏమో రెండో భార్య, ఆమె నాలుగో భార్య, ఇట్లా మళ్ళీ అందరినీ పోగేసుకొని అక్కడ కూడా ఫ్యామిలీలు పెట్టేసి చిన్నిళ్ళు పెద్దిళ్ళు పెట్టే అవకాశాలు లేవు. అందరం దేవునితో ఉంటాం. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎప్పుడు వెలిగే, చీకటి అనేది అస్సలు ఉండదు. పరిశుద్ధత ఎప్పుడు తాండవిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని సమక్షంలో దేవుని పిల్లలుగా ఆత్మలుగా మహిమా దేహాలతో వెలిగిపోతూ ఉంటాం. అది ఈ సద్దుకైలకు అర్థం కాల. అసలు పునరుద్ధానమే లేదని నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళు యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడు? లేదు ఉందంటున్నాడు కదా, ఉందంటే వీళ్ళల్లో ఎవరికొకరికి భార్య అవ్వాలి. ఎవరికి భార్య అంటే మళ్ళీ ఏదో ఒకటి మనం క్వశ్చన్ వేద్దామనే ఆలోచనతో ఆయన దగ్గరికి వచ్చారు. కానీ ఈయన మీకు అర్థం కాలేదు, లేఖనాలను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి మీకు అర్థం కాదు అని ఏం చెప్పాడంటే దేవదూతల వలె ఉందురు అనగానే ఇంకా అక్కడ పెళ్లి చేసుకోవటాలు పెళ్ళికిచ్చుకోవటాలు ఏమీ ఉండవు నాయన అని వాళ్ళు దేవదూతల పోలి ఉంటారు. మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు అంటే మృతుల పునరుద్ధానంలో ఎవరు దేవుడిని అన్నాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అంటే ఇప్పటికీ అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎలా ఉన్నారు? సజీవంగా ఉన్నారు. ఆయన సజీవులకే దేవుడు కాబట్టి మృతులకు దేవుడు కాడు. అంటే చనిపోయి తిరిగి లేచి పరదేశంలో ఉన్న వారికే నేను దేవుడిని. అబ్రహాము గారు ఏ కాలం?
క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలు, ఇప్పటికి 4000 సంవత్సరాల నుంచి అబ్రహాము దేవుడే. ఎందుకు? ఆయన సజీవంగా ఇప్పటికీ ఉన్నాడు. కాస్త అటు ఇటుగా ఇస్సాకు గారు, కాస్త అటు ఇటుగా యాకోబు గారు, వీళ్ళందరూ సజీవంగా ఉన్నారు కాబట్టి నేను వీళ్ళ దేవుణ్ణి, చనిపోయి నరకానికి వెళ్ళే వాళ్ళ దేవుణ్ణి నేను కాను. అందుకే సజీవులకే దేవుడు కానీ ఆయన మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏంట్రా ఈ బోధ? ఇది మనకి లోకంలో ఎక్కడా దొరకదే ఈ బోధ. పరలోక మర్మాలు బయలుపరిచే బోధ, ఇలాంటి బోధ మనం ఎప్పుడూ వినలేదని ఆ జనాలు విని ఆశ్చర్యపోయారంట. నిజమండి, చనిపోయిన తర్వాత బతుకు ఎలా ఉంటుందో చాలామందికి అర్థం కాదు. అన్యులకు అసలు అర్థం కాదు అనుకోండి, క్రైస్తవులకు కూడా అర్థం కాకుండా అంతా గలిబిలైపోయింది. చనిపోయిన వాళ్ళ శవాల దగ్గరికి వెళ్ళి ప్రభు ఈ ఆత్మను చేర్చుకొని ప్రార్థన చేస్తాడు, లేకపోతే ఈ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేస్తాడు. ఆల్రెడీ వెళ్ళిపోయినాడు, మళ్ళీ నువ్వు ప్రార్థన చేస్తే ఆత్మకు శాంతి కలిగిద్దా? అలా కలిగితే మనకి ఈ బతుకెందుకు, ఈ క్లాసులు ఎందుకు, ఈ పరిశుద్ధత ఎందుకు? చచ్చిపోయినాక మీరందరూ కలిసి నాకు ప్రార్థన చేయండి, నా ఆత్మ శాంతించిద్ది అని తలకు 1000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోద్ది కదా. 1000 రూపాయలు ఇస్తే 100 మందికి ఇస్తే 10,000 ఒకళ్ళలో ఇద్దరన్నా ప్రార్థన చేస్తారు కదా హ్యాపీగా. మనం ఎన్ని దుర్మార్గాలు చేసినా ఈ రికమెండేషన్ ప్రార్థనతో పరదేశికి వెళ్ళొచ్చు. కానీ యేసుక్రీస్తు వారు మృతుల పునరుద్ధానం గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. అది వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు అసలు ఆత్మే లేదు, పునరుద్ధానమే లేదని నమ్ముతున్నారు. కాబట్టి సద్దుకాయలు నోరు మూపించి వాళ్ళని పంపించాడు. మనం కూడా నోరు మూసుకొని వెళదాం. దేవుని చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ మహా ప్రేమ, కృప, కనికరము, జాలి, దయను బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, మరణం తర్వాత ఉన్న బ్రతుకును మీ కుమారుడు విందు ద్వారా మాకు తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు. అనేక మంది పిలువబడ్డారు, కానీ ఆహ్వానించబడిన వారిలో ఏ ఒక్కరూ ఆ విందు రుచి చూడాలని మా ప్రభువు వారు ఖచ్చితంగా చెప్పారు. నాయన, అన్ని జనులుగా మాకు వారు తిరస్కరించడాన్ని బట్టే మాకు అవకాశం లభించింది. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా మేము దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే మనసును మీ పిల్లల్లో కలిగించండి. ఇగోనైనా వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చమని కోరుకుంటూ, సంఘాన్ని మీ చిత్తమైతే బలపరచండి. సంఘం బలహీనపడుతుంది నాయన, బలపరచమని కోరుకుంటున్నాం. నిర్లక్ష్య వైఖరి వహిస్తూ వెళ్ళబోయే కటిక చీకటి గల బెలంలోనికి మరి వాళ్ళు వెళ్ళే ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నారు. క్షమించండి, ఆలోచన మార్చండి. మీ వైపు ఆకర్షించబడి మీ వైపు మళ్ళీ సత్క్రియలు ముందుగా చేస్తూ ముందుకు సాగే మహాభాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడు నైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.